వారాహి అమ్మవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఆ అమ్మవారికి కోపం రాకోకుండా మనము శాంతంగానే ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే, కొంచెమన్నా కోపమొచ్చిందంటే, ఆ అమ్మవారి ఆగ్రహానికి మనం బలి అవ్వడం ఖాయం. అందుకే మనము పూజ చేసేటప్పుడు మనము మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. శ్రద్ధగా పూజ చేయాలి. అప్పుడే ఆ అమ్మవారికి ప్రసన్నం మనకైతే కలుగుతుంది. అండ్ ఆ అమ్మవారు మనకైతే మంచి చేస్తారు. అండ్ ఆ పూజ కరెక్ట్‌గా చేయాలి. చేయకపోతే మనకి కొంచెం కష్టాలు మొదలవుతాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. పూజ చేసేటప్పుడంతా మీరు శ్రద్ధగా చేయాలి. మీ మనసు మీ దగ్గరే ఉండాలి. పూజ చేసిన తరువాత గూడా మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మంత్రాలు చదివేటప్పుడు ఎస్పెషల్లీ మంత్రాలు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి తప్పులు లేకోకుండా చదవండి. తప్పులు గిన చదివినారు అంటే మన పని ఆ రోజే అయిపోయినట్టే. మా దేవత చాలా అంటే చాలా డేంజర్ కాబట్టి చాలా జాగ్రత్తగా పూజ చేయండి.